హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈరోజు మనం మోదకాలు ఎలా చేయాలో చూద్దాం. గణపతికి ఇష్టమైన మోదకాలు ఈ గణేష్ చతుర్థికి ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న పచ్చి కొబ్బరి పొడి 1 కప్పు వేసి వేయించుకోవాలి. కొబ్బరి పొడి కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్పు బెల్లం, కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం కరిగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని వేయించుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీన్ని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు తడి బియ్యం పిండి, అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. మోదక మౌల్డ్స్ బయట దొరుకుతాయి ఇలాంటివి. ఈ మోదక మౌల్డ్లో మోదకాలు చేసుకోవడం ఎంతో ఈజీ. ఈ మోదక మౌల్డ్ లోపల నెయ్యి పూయాలి. పూసిన తర్వాత దానిలో కొద్దిగా బియ్యం పిండి పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపలంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తరువాత కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని దీని లోపల పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండితో పైన క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక సైడ్ ఓపెన్ చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేస్తే మనకి మోదకం షేప్ వచ్చేస్తుంది. ఇలాగే మిగతా అన్నింటినీ కూడా చేసుకోవాలి. మోదకాలన్నీ
ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీటిని మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యిని అప్లై చేసుకొని వాటిలో మోదకాలను ఉంచి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. వీటిని 10 to 15 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. 10 minutes తర్వాత మోదకాలు మనకి ఈ విధంగా ఉడుకుతాయి.